బైబిల్లో ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో భక్తుడు రాస్తూ, దేని కాలమందు అది చక్కగా నున్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నల్ల హృదయమందు ఉంచి ఉన్నాడు గాని దేవుడిచ్చే క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు అది చాలదు అంటారు. అవును, ఒక్కొక్కసారి దేవుడు మనకు వాగ్దానం అయితే చేస్తాడు, కానీ ఆ వాగ్దానం స్వతంత్రించుకోవడానికి సమయం పడుతుంది. ఎందుకంటే ఏది ఎప్పుడు ఇవ్వాలో అది దేవునికే తెలుసు. ఒకవేళ నా జీవితంలో ఎందుకు ఈ అద్భుతం జరగడానికి, ఆశీర్వాదం రావడానికి ఆలస్యం జరుగుతుంది అనుకుంటున్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? దేవుడు వాగ్దానం చేస్తాడు. అదేవిధంగా ఆ వాగ్దానం పొందుకోవడానికి అర్హులుగా కూడా మనల్ని సిద్ధం చేస్తాడు. అందుకే మీరు కానీ గమనిస్తే ప్రతి వాగ్దానం షరతులతో కూడి ఉంటుంది. అయితే ఇలా ఎందుకు అని ఆలోచించారా? అయితే వినండి, సిద్ధపాటు లేకుండా పొందుకునే ఆశీర్వాదం మనకు మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుంది. ఈ విషయం మీకు బాగా అర్థం కావాలి అంటే ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఇక్కడ ప్రభు పేతురును, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకారణమై ఉన్నావు అని గద్దిస్తూ పేతురుతో, నువ్వు మనుషుల సంగతులను తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలంచకే ఉన్నావు అంటాడు. తెలుసా, సరిగ్గా దీనికి ముందే మత్తయి సువార్త 16వ అధ్యాయం 18-19 వచనాల్లో ప్రభు పేతురుతో, నీపై నా సంఘాన్ని కడతాను, నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇస్తాను అని వాగ్దానం చేశాడు. తెలుసా, ప్రభు ఇక్కడ కడతాను, ఇస్తాను అన్నాడు, కానీ కట్టేశాను, ఇచ్చేశాను అని ఉంటే ఏమవునో తెలుసా? ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం 22వ వచనంలో చూడండి. పేతురు ప్రభు శిలువ కార్యాన్ని జరగకూడదు అని గద్దించడం చూడవచ్చు. ఒకవేళ అదే జరిగితే నేడు మనకు రక్షణ కలుగునా? చూసారా, దేవునికి తెలుసు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో. అవును, విలువైన వజ్రమైన జ్ఞానం లేని పసికందు చేతిలో పెడితే అది దొంగల పాలైన అవుతుంది, పెంట పాలైన అవుతుంది. అందుకే దేవునికి తెలుసు మీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో. కాబట్టి మొదట ఆయన వాగ్దానానికి తగ్గట్లు ప్రభు మిమ్మల్ని సిద్ధపరచనివ్వండి. అప్పుడు తగిన సమయంలో ఆయనే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.